నరసింహుడా కాటమరాయుడా కదిరి నరసింహుడా కాటమరాయుడా కదిరి నరసింహుడా మేటైనా ఏటగాడ నిన్నే నమ్మితిరా మేటైనా ఏటగాడ నిన్నే నమ్మితిరా బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా చేప కడుపు సీరి కొట్టిచి రాకాసిగాన్ని కోపాన తీసి కొట్టిచి బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా కోటి మన్ను నీళ్ళలోన ఎలసి ఏగమే తిరిగి ఓటి మన్ను నీళ్ళలోన పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరకిచ్చినోడ పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరకిచ్చినోడ బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా చేప కడుపు సీరి పుట్టింది రకాసిగాన్ని కోపాన తీసి కొట్టింది. Hi, hello and welcome to KICK Kick. సాధారణంగా గోల్డ్ చైన్ కరిగిస్తే గోల్డ్ వస్తుంది, సిల్వర్ చైన్ కరిగిస్తే సిల్వర్ వస్తుంది, కానీ సైకిల్ చైన్ కరిగిస్తే సైకిల్ రాదుగా. కానీ మా కిక్ షోకి వస్తే మాత్రం కిక్ గ్యారంటీ వస్తుంది. అలాంటి కిక్ నే వెతుక్కుంటూ మా షోకి 2 గ్యాంగులు వచ్చారు. మరి వాళ్ళ సంగతి ఏంటో చూద్దాం. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ గ్యాంగ్ నెంబర్ 1. Let's sing and dance. It's sing and dance. Let's sing and dance. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. ఎక్స్ట్రా డేగా కావాలంట వీక్లీ ఒక్క వ్యాలంటైన్స్ డే. వెల్కమ్ వెల్కమ్ అండ్ సూపర్ కిక్ తో స్టార్ట్ వచ్చింది మనకి. మీ పేరు? సూర్యకుమారి. సూర్యకుమారి గారు, వెరీ గుడ్. ఏం చేస్తుంటారు? MBA కంప్లీట్ అయిపోయింది, మూవీస్ చేస్తాను. సో మూవీస్ కు ఎడ్యుకేషన్ కాకుండా ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయా? డాన్స్ చేస్తుంటాను. ఎలాంటి? వెస్టర్న్, క్లాసికల్. క్లాసికల్ కూడా మీకు నేర్పిస్తాను. వద్దమ్మా, వెల్కమ్. రవి నా పేరు. నేను సునోజన్ లో LEDs హోమ్ థియేటర్స్. వెరీ గుడ్, వెరీ గుడ్, వండర్ఫుల్. మీరు? లక్ష్మీప్రియ, ఆర్టిస్ట్. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. సార్? గిరి. గిరి, యా యా. ఏం చేస్తుంటారు గిరి? బేసిక్ గా మిమిక్రీ ఆర్టిస్ట్ ని. ఆహా, వెంట్రలాక్విజం చేస్తుంటాను. వండర్ఫుల్, యా సూపర్. సో మీరు మాట్లాడుతున్నట్టు ఉంటుంది కానీ మాట్లాడాను. యాక్చువల్లీ మా డాలు అక్కడే ఎక్కడో నిద్ర కొంచెం బిజీగా ఉన్నాడు. సో అది లేకున్నా కానీ నేను కదలకుండా మాట్లాడగలుగుతాను. అవునా? యా, వెరీ గుడ్. కానీ ఇక్కడ మాత్రం మీరు కదలాలి, మాట్లాడుతుంటే మీరని మాకు తెలియాలి. ఒకటి శాంపుల్ ట్రై చేద్దాం. ఓకే, ఇప్పుడు డాల్ ఇది నా చేతిలో ఉంది, నేను మా ఇద్దరి మధ్యలో కన్వర్షన్. ఓకే టింకు, ఇక్కడ కిక్ ప్రోగ్రామ్ కి వచ్చాం. సో వాళ్ళందరినీ విష్ చేయి. గుడ్ ఆఫ్టర్నూన్ లేడీస్ అండ్ జెంటిల్మెన్స్. గుడ్ ఆఫ్టర్నూన్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఓకే, ప్రదీప్ అనే తెలుసా నీకు? నాకు తెలియదు. సరే ఇలా కాదు, నీ పేరేంటి? బోషిడీకేనా? ఓకే, నైస్ నేమ్. మీ నాన్నగారి పేరేంటి? నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలా, ఓకే, నైస్ నేమ్. మీ అమ్మగారి పేరేంటి? గుండెల మండేలా. గుండెల మండేలా. సరే, అందరూ అంటుంటారు కదా భారతదేశం వెనుకబడిపోయింది, ముందుకెళ్ళాలంటే ఏం చెయ్యాలి? వెనక నుంచి చెయ్యాలి. వెనక నుంచి చెయ్యాలా? సరే, మీ ఇల్లు ఎక్కడుంది? చిరంజీవి గారి ఇంటి ఉంది. వెరీ గుడ్. చిరంజీవి గారి ఎక్కడుంది? మా ఇంటి ఉందయ్యా. సరే ఇలా కాదు, మీ ఇద్దరు ఇల్లు ఎక్కడెక్కడ ఉన్నాయి? హైదరాబాద్ లో మీ ఇద్దరు ఇల్లు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎదురుగా ఉన్నాయి. ఎదురుగా ఉన్నాయి. నువ్వు తిక్క సమాధానం చెప్తే ఒక్క తన్నుదంతా వెళ్ళి దిల్షునగర్ పడతాం. కొంచెం గట్టిగా తన్నాలా? ఎందుకు? హ్యాబిట్స్ వెళ్ళాలా? సరే, నీకు సంగీతం నేర్చుకుంటావా? ఓకే, సరే స్టార్ట్. సా రీ గా మా పద. ఎక్కడికి? సరే ఇలా కాదు, నీకు సండే మండేలు వచ్చా? సండే ముందు ఏమొస్తుంది? వస్తుంది. అలా కాదు. సరే, 2+2 ఎంత? 22. సరే, ప్రదీప్ అన్నయ్య పెద్ద అయ్యాక ఏమవుతాడు? పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతాడా? పెద్ద సినిమా హీరో అవుతాడా? పోనీ యాంకర్ గా పెద్ద ఇప్పుడు పేరుంది కదా, ఇంకా పెద్ద యాంకర్ అవుతాడా? మరి ప్రదీప్ అన్నయ్య పెద్ద అయ్యాక ఏమవుతాడు? వాళ్ళ ఆవిడకు మొగుడవుతాడా? సూపర్ టాలెంట్. అండ్ ఇలాగే మీ టాలెంట్ ని అందరికి పంచుతూ, ఐ మీన్ ఎంటర్టైన్మెంట్ పంచుతూ మళ్ళీ ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాము. మీ నలుగురికి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. సో డిఫరెంట్ ప్రొఫెషన్స్ నుంచి ఉన్నారు. డాన్సు, టీవీ, యాక్టింగ్, స్పెషల్ టాలెంట్, మిమిక్రీ. ఇంత కిక్ ఇచ్చే గ్యాంగ్ కాబట్టి మీ పేరు, అంటే మీ గ్యాంగ్ పేరు కూడా అంతే వెరైటీగా ఉండాలి. ఏమైనా డిసైడ్ చేసుకున్నారా?
ఓకేనా Bullet బుల్లెట్ gang. 2 గ్యాంగ్ పుల్లట్ట పుల్లట్లు పుల్లట్ ఎందుకు పెట్టారు అంటే అందరికీ ఇష్టం కదా. కమ్మగా ఉంటాయి కదా. అంటే ఇంత తేడాగా ఇప్పటివరకు ఎవ్వరు ఆలోచించలేదు తెలుసా. మామూలుగా అందరూ టాములు జెర్రీలు కిక్కులోనే గులాబ్ తేడా జాములు ఉంది. పెట్టినారు. కిక్ కదా. ఓకే పుల్లట్ గ్యాంగ్ వెల్కమ్. సో ఇటు సైడ్ పుల్లట్, మరి ఇటు సైడ్ ఏమట్టో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. I'm a naughty, naughty girl, 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 girl. I'm a naughty, naughty girl, 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 girl. ఆ గబ్బరు సింగుకి లైనేసా, కొంచెం తిక్కని వదిలేసా. గా బిజినెస్ మ్యాన్ కి ట్రై చేసా, మస్తు బిజీ అని ఒక్కేసా. ఓ గంత్రికేమో బీటేసా, కొంగోరే పుట్టి తగ్గేసా. నా డార్లింగ్ వైపో లుక్కేసా, ఆ డేరింగ్ చూసి చెక్కేసా. ఓ మై గాడ్ సోలో లైఫ్ వెరీ బ్యాడ్, ఎక్కన్నా బాడీ గార్డ్. I'm a naughty, naughty girl, 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 girl. I'm a naughty, naughty girl, 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 girl. I'm a naughty, naughty girl, 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 girl. I'm a naughty, naughty girl, 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 girl. ఓకే గురుగారు చాలా ఆనందంగా ఉన్నా. నమస్తే. మీ పేరు? సత్తి అండి. సత్య. సత్తి. సత్తి. Yeah. హే వెరీ గుడ్. సత్తి పండు సత్తికాయ. సత్తి పండు సత్తి సత్తి. సత్తి సత్తి. ఓకే. ఏం చేస్తుంటారు సత్తి? నేను ఎన్జిఓలో వర్క్ చేస్తున్నాను. వెరీ గుడ్. అది ఆపేసాను. కొంచెం యాక్టర్ గా ట్రై చేద్దామని ఇటు వచ్చేసాను. అవునా? వెరీ గుడ్, సూపర్. తప్పకుండా మంచి యాక్టర్ అవ్వాలి, మీకు మంచి మంచి ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. మీరు? నా పేరు సోనియా. ఐఎమ్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ గ్రీన్ ట్రెండ్స్. ఓ సూపర్. థ్యాంక్ యూ. ఇవాళ బంక్ కొట్టారా? అవును. షోని ఎంజాయ్ అంటే చేయడానికి. ఇప్పుడు మీ ఆఫీస్ లో వాళ్ళు చూస్తే ఏంటి పరిస్థితి? పర్లేదు. పర్లేదా? మీ ట్విన్ సిస్టర్ అని చెప్పండి, ఓకే నేను కాదని చెప్పండి. ఓకే వెల్కమ్. మీరు? నా పేరు ఉదయ్ రెడ్డి. ఓకే టేక్ 2. మీ పేరు? నా పేరు ఉదయ్ రెడ్డి. ఓకే సో నేను ఒక మూవీలో లీడ్ రోల్ గా చేస్తున్నాను, హీరో. వెరీ గుడ్, సూపర్. సో ఇంకేమైనా స్పెషల్ ఇంట్రెస్ట్లు ఉన్నాయా? సో డాన్స్ సార్, నాది మాత్రం కమెడియన్ సార్. అవునా? హీరో అంటే మళ్ళీ హీరోగానే చేస్తారు అనుకోండి, ఆ. మళ్ళీ దెబ్బ అయిపోతుంది. లేదు అమ్మా, ఇప్పుడు హీరో అంటే సంవత్సరం 2-3 సినిమాలు వస్తాయి. నువ్వు చేసే పర్ఫార్మెన్స్ కి నీకు 12, 20, 30 సినిమాలు ఉంటాయి కదా. వెరీ గుడ్. సో మీరు హీరోగా ట్రై చేస్తున్నారు, తప్పకుండా సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం. అండ్ మీరు? This is Sahasra. I'm also actress. Actress. మీరు కూడా? వెరీ గుడ్. మీ పేరు ఏమన్నారు? Sahasra. సహస్ర. భలే ఉంది పేరు. సహస్ర అంటే ఏంటి? 1000. I mean 1000 నామములు. సహస్రం అంటారు. సహస్రం నాకు అర్థమైంది. విక్సక్సేనుడు పుత్రరత్నం తస్కస్కం బొట్లుని మా టీచర్ గారు సహస్రం రాయమన్నారు, నేను సహస్రం రాసి ఇచ్చేసాను వాళ్ళకి. వెరీ గుడ్. సో మీ గ్యాంగ్ లో కూడా ఆ కిక్ ఉంది, నాకు అర్థమైంది. అండ్ మీ గ్యాంగ్ కూడా అంటే ఇటు సైడ్ పుల్లట్ గ్యాంగ్ అన్నారు. మేము ఎక్కువ కష్టపడక్కర్లేదు, ఎందుకంటే మీ గ్యాంగ్ ని ఆల్రెడీ పేరు ఆలోచించా. ఏంటిది? బొబ్బట్టు. మాదే టేస్ట్ గా ఉంటుంది, వాళ్ళు పుల్లగా ఉంటుంది. అప్పుడే ఆయన ఓన్ చేసుకున్నారు పేరు. అప్పుడే ఇక్కడ బయట ఇటు అట్టు మొత్తం కలిపి ఎవరట్టు బాగుంటుందో దాన్ని బట్టి గెలుస్తారు. ఏం కాదు, పుల్లట్లే బాగుంటాయి. పుల్లట్లు సూపర్. చాలా బాగుంటాయి. పుల్లగా ఉంటుంది, పుల్లట్టు పుల్లగా ఉంటుంది. ముందు బొబ్బట్లో ఒకటి తింటే పుల్లట్లు పుల్లట్టు పుల్లగా ఉంటుంది, బొబ్బట్టు బొబ్బగా ఉంటుంది. అదే ఓకే, నాకు అర్థమైంది మీ బాధ. సో ఇప్పుడు ఈ 2 గ్యాంగులకి 4 రౌండ్స్ ఉంటాయి మీకు. స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో ఫర్ ఫస్ట్ రౌండ్. రచ్చరంబోలా. ఓకే, సో ఈ రచ్చరంబోలాలో మీ టీం నుంచి 2 వస్తారు. ఒకళ్ళు పాటలు వింటారు, ఒకళ్ళు చీటీలు చదువుతారు. పాటలు వినేవాడికి అసలు భూప్రపంచం మీద ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాదు అంట. ఇక్కడ పాటలే మోగుతుంటాయి, చీటీలో చూసి పేరు చదువుతాం మనం. అది వాళ్ళు అర్థం చేసుకుని, ఆ లిప్పు బట్టి అర్థం చేసుకుని అదేంటో బయటికి చెప్పాలి. 120 సెకండ్స్లో ఎన్ని కరెక్ట్గా చెప్తే అన్ని 100 పాయింట్స్ మీ అకౌంట్లోకి వెళ్తాయి. ఓకే, సో ముందు పుల్లట్లు. మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? పాటలు ఎవరు వింటారు? నేను. రండి. ఓకే, సో 120 సెకండ్స్ టైంలో ఈవిడ చదివే చీటీలన్నింటినీ జాగ్రత్తగా అర్థం చేసి తొందరగా చెప్పాలి. రైట్? స్టార్ట్ అయిందా మ్యూజిక్? స్టార్ట్ అయిందా? ఏం పాట వస్తుంది? వినపట్లేదా? అదేంటి, నీకు ఆ మాత్రం పిచ్చి ఉండాలి కదా. ఉందా లేదా పిచ్చి? ఉంది. ఎస్, నాకు అదే కావాలి. సో యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 1, 2, 3 గో. కాలు కాలిన పిల్లి. డాన్స్ మాస్టర్.
కాలు కాలిన పిల్లి. కాలు జారి కింద పడింది. కాలు కారు. కాలు కాలు కారు. కాలు కాలు. కాలు కాలిన కాలు దాటి. కాలిన కాలిన కాలు జారింది. ఆడదే ఆడదే ఆధారం. అన్నయ్య. ఆడదే ఆడదే హగ్గింగ్. జంపింగ్. ఆడదే ఆగింది. ఆడది ఆడది. వెళ్తుంది. స్వాతి స్వాతి స్వాతి. ముత్యం. స్వాతి ముత్యం. ఆరు గజాల ఆరు అను. ఆరు 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 అను. ఏదో ఒకటి చెప్పు, ఏదో ఒకటి ఆరు. చెప్పు. గజాల గజాల చీర. ఆరు తల. గజాల చీర. ఆరు చెప్పు. అనూహ్యం. గజాల ఆరు అను. ఆరు ఆరు ఆరు. గజాల దరిద్రుడా త్రిశూల. దరిద్రుడా తింటున్నా. దరిద్రుడా తింటున్నా. అదే చెప్తాను, ఇంకేమైనా చెప్పు. లైట్ తీయకు. లైటు. తీయకు. లైటు లైట్ లేదు. తీయకు. లైట్ లేదు. తీయకు. తిన్నాను. అరెస్ట్ అరెస్ట్ ఆర్టిస్టు. అరెస్ట్ యాపిల్. అరెస్ట్ Time up. బుల్లెట్ గ్యాంగ్ చాలా బాగా ట్రై చేశారు మీరు. అందులో ఒకటి కరెక్ట్ గా చెప్పారు. మిగతా అదంతా దారుణాతి దారుణాలు జరిగాయి. ఆవిడ కాలు కాలిన పిల్లి అంటే కాలు జారడం ఇలాంటివన్నీ చెప్పారు మీరు. బట్ ఎనీవేస్ 100 పాయింట్స్ వచ్చాయి మీకు. మరి వాళ్ళు ఎలా ఆడతారో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే వాళ్ళు ఎలా ఆడారో అలా ఆడకూడదు. అది వాళ్ళు మనకి చేసి చూపించారు అనమాట. ఎగ్జాంపుల్, హెడ్ ఫోన్స్ అట్ట వెళ్తాయా? ఏం ఉండవు నాన్న, ఇదే ఆట ఆడతాము. మరి ఇంత టాలెంట్ ఉందా నీలో? వాళ్ళు ఆడినట్టు ఆడితే మీకు కూడా 100 వస్తాయి, లేకపోతే 0 వస్తుంది. సో మీ గ్యాంగ్ నుంచి ఎవరా ఇద్దరు తెలివైన వాళ్ళు? ఎస్ సత్యపండు, కమాన్ మా. వస్తుందా పాట? వస్తుందా? నీకు హెడ్ ఫోన్స్ ఇస్తే కోతి కొబ్బరి చిప్పించినట్టే. ఎస్ అర్థమైంది నాకు. ఓకే, సో బాబు గారు సిద్ధంగా ఉన్నారు. మీకు తెలుగు బాగా వస్తుందా? ముక్కాలు ముక్కాలు వస్తుంది, పూర్తిగా వస్తుంది? పూర్తిగా వస్తుంది. పూర్తిగా వస్తుంది. ఓకే, ఇప్పుడు మీ టైం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ చీటీ చూపిస్తాను నేను. your టైం స్టార్ట్స్ ఇన్ 1 2 3 గో. చెప్పు. ఎందరో మహానుభావులు. మళ్ళీ చెప్పు. ఎందరో మళ్ళీ చెప్పు. ఎందరో మహానుభావులు. మా ఊరు. ఎందరో నెక్స్ట్ 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 నెక్స్ట్. రొయ్యలు. కోతి. రొయ్యలు. ఎలుగుబంటి. రో రో పో. రో ఓ పో పో. రొయ్యలు. ఎలుపో ఎలుపో. రొయ్యలు. వాన వంద. వాన వెయ్య వెయ్య. వాన వాన జల్లు. వందలు. వాన వెళ్ళు. వాన 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 వాన. జల్లు. వాన జల్లు. యా రైట్ ఆన్సర్. ఫిల్టర్ కాఫీ. ఆ? ఫిల్టర్ వెళ్ళిపో. ఫిల్టర్ సింహం. ఫిల్టర్ కాఫీ. మళ్ళీ మళ్ళీ మళ్ళీ. ఫిల్టర్ కాఫీ. శంకర్ 600. శంకర్ 600. శంకర్ శంకర్ మహాదేవన్. గట్టి చెప్పు గట్టి చెప్పు. శంకర్ లంచ్ బాక్స్. లేడీ గర్ల్స్. లంచ్ బాక్స్. లంచ్ బాక్స్. లక్స్ చెప్పు లక్స్ చెప్పు. లంచ్ బాక్స్. లంచ్ లంచ్ లేడీస్ అండ్ బాయ్స్. లంచ్ బాక్స్. నేను నిజం చెప్తున్నా కదా, ఈ మొత్తం బొచ్చులో ఏ చిట్టీలోనూ వెళ్ళిపోని లేదు. నువ్వు ప్రతి చిట్టి వెళ్ళిపో వెళ్ళిపో అంటే ఎక్కడికి పంపించేస్తావు? సత్పండు ఇలా చేసి పెట్టు. నువ్వు ఇప్పుడు ఏమైందంటే 120 seconds లో నువ్వు ఒకటి కరెక్ట్ గా చెప్పు. అది వానజల్లు మాత్రమే. మిగతా వాటికి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. బట్ సగం సేపు మాత్రం వినపట్లేదు అంటాడు ఏమిటో, మిగతా వాళ్ళందరికీ వినిపిస్తున్నట్టు. బట్ వెల్ ట్రైడ్, ఇద్దరు బాగా ఆడారు. 100 points. రచ్చరంబోలా నిజంగా రచ్చ రచ్చ చేశారు మీరు అందరూ వచ్చి. సో పుల్లెట్ల గ్యాంగ్ మీకు ఈ రౌండ్ 100 points వచ్చాయి. మీకు బాగా ఆనందకరమైన విషయం ఏంటంటే
మీరు ఆడుతున్నప్పుడు నవ్వుకున్నారు కదా, మీకు కూడా 100 పాయింట్స్ వచ్చాయి. ఈసారి ఏంటంటే యాజ్ యూజువల్ నేను ఎప్పుడు చెప్పాడు, బరువు బాధ్యతల్ని మీ గ్యాంగ్ లో ఉన్న ఆడవాళ్ళు మోస్తారు. మీ టీం కి ఎంత స్కోర్ రావాలో వాళ్ళే కష్టపడతారు పాపం. ఈ రౌండ్ లో ఈ స్క్రీన్ మీద వచ్చే వీడియో మీద నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఆ క్వశ్చన్ అడిగి గో అంటాను. మీరు దీని మీద హాప్ చేసుకుంటూ క్రాస్ అయ్యి మీకు క్రాస్ గా ఉన్న డైమండ్ తీసుకుని నా దగ్గర రావాలి. అంటే క్వశ్చన్ అయిపోయిన తర్వాత మేము జంప్ చేసుకుంటాం. పూర్తవగానే డౌట్ వచ్చింది. వెరీ గుడ్. నేను క్వశ్చన్ అడిగిన వెంటనే గో అంటాను. హాప్ చేసుకుంటూ వెళ్ళి డైమండ్ తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. ఎవరు ఫస్ట్ డైమండ్ నాకు ఇస్తారో నేను వాళ్ళని అడుగుతాను ఆన్సర్ ఏంటి అని. వాళ్ళ ఆన్సర్ కరెక్ట్ చెప్తే 200 పాయింట్స్, తప్పు చెప్తే -100. సో మన దగ్గర ఉందే 100. సో దాన్ని ఏం మార్చుకోకండి, రైటా? ఓకే, సో KICKలో సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది. సో మీ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? స్కూల్ టీచర్ అడిగానే చెయ్యి ఎత్తినట్టు కాకుండా మీ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? లక్ష్మీప్రియ రండి. బాబెట్లే ఏం సత్తిపండి, ఎవరు పంపిస్తున్నావు? సోనియా రండి. రూల్స్ అన్ని అర్థమయ్యాయి కదా? వీడియోకి రెడీగా ఉన్నారా? మీ టీమ్మేట్స్ మీకు హెల్ప్ చేయరు, వాళ్ళు హెల్ప్ చేస్తే మీకు -100 అవుతుంది. సో క్వశ్చన్ అడిగిన వెంటనే జంప్ చేసుకుంటూ ఆన్ ది వేలో ఆలోచించుకుని రండి ఆన్సర్. రైట్, బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో, హియర్ వి గో. అమ్మా ఎంటర్ ది డ్రాగన్, కూర్చో. కేశవాయ ఆ కొండతో పెళ్ళంటే లేచిపోడా? మరి లేచిపోవడం అంటే ఆ లేచిపోవడం కాదు, అటు చూడు. మీరు అలా ఎడ్జి కూర్చుంటే అబ్బాయి రాకెట్ల పైకి పోతాడు. సెంటర్ చూసి కూర్చుంటే సేఫ్ గా ఉంటాడు, తన పెళ్లి తను చూసుకోగలుగుతాడు. రండి, ఇంకా రావాలి. అది సెంటర్ కి, సెంటర్ చూసి కూర్చోండి. ఎందుకైనా మంచిది, సేఫ్టీగా ఓ 4 పేటను తొక్కి పెట్టుకోండి. అలాగే అలాగే అలాగే. ఓకే, బొమ్మ పడుద్దిలో మీరు చూసిన ఇప్పుడు ఈ వీడియోలో అల్లర్ నరేష్ గారు వేసుకున్న షర్ట్ కలర్ ఏంటి? గో. ఆవిడ అదృష్టం ఎంత బాగుంది. ఈవిడికైతే ఎడ్జ్ దాకా వచ్చింది. అంటే ఎప్పుడే బిర్యానీ మొత్తం కలిపి నోట్లో పెడుతుంటే ఆవిడ పెళ్ళి కొట్టాడు చేతి మీద. సో డైమండ్ ఫస్ట్ మీరు ఇచ్చినట్టు ఆన్సర్ ఏంటి? క్రీమ్ కలర్. క్రీమ్ కలర్. అల్లరి నరేష్ గారు సూట్ లోపల వేసుకుంది క్రీమ్ కలర్ అంటున్నారు. షర్ట్ అంటే లోపల వేసుకున్నదే, పైన అయితే సూట్ అని అడిగేవాడు కదా. ఎల్లో పక్కా. కంగ్రాచులేషన్స్, 200 పాయింట్స్. ఓకే, సూపర్ గా ఆడారమ్మా, చాలా బాగుంది, అద్భుతాలు చేస్తున్నారు మీరు. సో పుల్లట్ల గ్యాంగ్ 300 పాయింట్స్ అండ్ బొప్పట్ల గ్యాంగ్ 100 పాయింట్స్. సో ఇప్పుడు ఉన్న క్లిష్ట పరిస్థితిలో ఇంకో వీడియో వస్తుంది. సో మీరే ఆడడానికి కంటిన్యూ చేస్తున్నారా, పార్ట్నర్స్ ఎక్స్చేంజ్ అవుతారా? మేమే కంటిన్యూ. మీరు కంటిన్యూ చేస్తారా? ఓకే, బొమ్మ పడుద్దిలో సెకండ్ వీడియో, హియర్ వి గో. మీకు గుడ్ మార్నింగ్ చెప్తే బాగుండదు కదా, నమస్కారం చెప్పి నిలబడతాను. ఎందుకు? గుడ్ మార్నింగే కరెక్ట్. గుడ్ మార్నింగ్ చెప్పి కూర్చో. నమస్కారం సార్. కూర్చో. చెప్పండి. ఈ అమ్మాయి గొంతు అస్సలు బాగుండదు సార్, కానీ మ్యూజిక్ నేర్చుకుంటానంటుంది. వద్దంటే వినటం లేదు. నువ్వెవరు వద్దడానికి? ఆ అమ్మాయి గొంతు కోకిల్లా ఉంది. మీరెప్పుడు విన్నారు? ఇందాక నమస్కారం అంది కదా, ఆ నమస్కారంలో నాకు సప్త స్వరాలు వినిపించాయి. అయినా సరే మీ కాలేజీలో జాయిన్ చేసుకోవద్దు. చేసుకుంటాను. మీరు అలా ఫిక్స్ అయిపోతే ఓకే, రేపే జాయిన్ అవుతుందండి. రేపు జాయిన్ అవుతుందని చెప్పడానికి నువ్వెవరు? ఇవాళే జాయిన్ చేసుకుంటాను. నేను వెళ్ళి ఫీజు కట్టేసి వస్తా. నేను కట్టమన్నా ఫీజు? ఒక్క పైసా కట్టక్కర్లేదు, వెళ్ళి పెట్టేపండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సార్. నో థ్యాంక్స్. అమ్మా, ప్రతి వాడు నాకు మంచి పేరు రాకుండా ఉండాలని చూసేవాడే. నేనేమన్నా వెర్రి వెంగళపని అనుకుంటున్నారా? ఓకే, మీరు చూసిన ఇప్పుడు ఈ సీన్ లో ఒక దేవుడి విగ్రహం ఉంది. ఆ విగ్రహం ఏంటి? గో.
సూపర్ గా ఆడారు. ఆన్సర్ వినాయకుడి విగ్రహం. రైట్ ఆన్సర్, 200 points. वेल डन, सुपर. सोनिया जी अच्छा काम करती है. बबडलू गैंग को 300 देती है. सो మీ టోటల్ స్కోర్ 300 points. 300 points. ఇప్పుడే గేమ్ రసవత్తరంగా సాగినది. ఇప్పుడు లాస్ట్ వీడియో ఉంది. సో కంటిన్యూ చేస్తున్నారా? చేంజ్ అవుతాం. చేంజ్ అవుతారా? కంటిన్యూ అన్నట్టే ఊపింది ఆవిడ. ఓకే, అండ్ ఇట్ సైడ్ చేంజ్ అవుతాం. చేంజ్ అవుతారా? బొమ్మ పడుద్దిలో థర్డ్ వీడియో. హియర్ వి గో. ఏముందని దూతున్నావు అక్కడ? మరి అంత గట్టిగా ఎవరైనా వింటారు? వినాలనే గట్టిగా మాట్లాడుతుంది. నువ్వెక్కడ దొరికేవా నాకు? ఏ పెళ్ళమైన మూడు సంపాదన లేదని గొడవ పెడుతుంది, సంసారం చేయట్లేదని గొడవ పెడుతుంది, వెంట్రుకలు లేవని గొడవ పెడతావేంటి? లేవు కాబట్టే. అయినా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ దొంగలా మోసం చేయడానికి సిగ్గులేదు. ఏంటమ్మా, అయ్యగారు మిమ్మల్ని మోసం చేశారా? ఎట్టాగమ్మా? మా పెళ్లి చూపులకు పోలీస్ డ్రెస్ లో వచ్చాడు. మా వాళ్ళంతా టోపీ తీయమంటే డ్యూటీలో ఉండగా నేను టోపీ తీనన్నాడు. నేను ఇంకా సాయి కుమార్ లా సిన్సియర్ ఆఫీసర్ అనుకున్నాను. ఏం కాదా? అయ్యగారి హెడ్ మీద ఎయిర్పోర్ట్ ఉందని మీకెప్పుడు తెలిసింది? ఈ డీటెయిల్స్ అన్ని నీకు ఇప్పుడు అవసరం ఏంటే? ఫస్ట్ నైట్ రోజు, ఆ రోజు కూడా తలపాగాతోనే గదిలోకి వచ్చాడు. తలపాగా తీయండి అన్నాను. లైట్స్ ఆఫ్ చేశాక తీస్తా అన్నాడు. సర్లే ఫస్ట్ నైట్ ఫస్ట్ టైం కదా సిగ్గుపడుతున్నాడు అనుకుని లైట్స్ ఆఫ్ చేశా. ఆ తర్వాత ఏముంది, ఆకాశంలో ఉండాల్సిన చందమామ అడుగు దూరంలో మెరుస్తూ కనిపించింది. ఏంటా అని చెయ్యేసి చూస్తే ఈయన బట్టతల. ఇప్పుడు మీరు చూసిన సీన్ లో బ్రహ్మానందం గారికి ఏ చేతికి వాచ్ ఉంది? గో. ఆవిడ తప్పు కాదు, బెలూనే ఆవిడ తోసింది, ఆవిడ ఎగురుకుంటూ అని వచ్చింది. సో ఆన్సర్ ఏంటి? లెఫ్ట్ హ్యాండ్ కి బ్రహ్మానందం గారికి వాచ్ ఉంది. సో ఒకసారి చూద్దాం వీడియో. బ్రహ్మానందం గారికి అసలు వాచే లేదు. జారిపోయింది, మంట కలిసిపోయింది ఈ నా జీవితం. దేవుడా ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని, నాకు ఇవ్వవా. రిపేరు రిపేరు కరులుంగా, రిపేరు రిపేరు కరులుంగా. సో అసలు బ్రహ్మానంద గారు వాచే పెట్టుకోలేదమ్మా, చాలా కాన్ఫిడెంట్ గా వచ్చేసి కానీ ఆ లెఫ్ట్ హ్యాండ్ అంది ఆవిడ. సో వీళ్ళ ఆనందం చూసారా? వాళ్ళకి ఆన్సర్ రాలే, ఆవిడ రాను కూడా రాలేదు. మీ దగ్గర 100 పోయిందని, అంతే, అంతకంటే ఏం లేదు. సో మీ స్కోర్ లోంచి 100 మైనస్ అండ్ వెరీ వెల్ ప్లేడ్. సో ఇక్కడతో మనం సెకండ్ రౌండ్ ఫినిష్ చేసుకున్నాం. పుల్లట్ల గ్యాంగ్ 200 points, బొబ్బట్ల గ్యాంగ్ 300 points. 2 rounds లో బీభత్సానికి కిక్ ఏంటో చూపించారు. సో ఇప్పుడు పుల్లట్ల గ్యాంగ్ మనం వాళ్ళకంటే 100 తక్కువలో ఉన్నాం. అది మొత్తం ఇక్కడ కవర్ చేయాలి. మనం కవర్ చేయాలంటే ఏం చేయాలి? ఇందాక పాప అమ్మాయిలు అంత కష్టపడి ఆడారు కదా, సో ఇప్పుడు బాధ్యత అంతా మీరు తీసుకోవాలి. రైట్? బట్ గర్ల్స్ వెరీ వెల్ ప్లేడ్, సూపర్. ఉన్న అన్ని రౌండ్స్ లోకి ఇదే కష్టమైన రౌండ్, దాన్ని చాలా ఈజీగా సింపుల్ గా ఆడారు మీరు. కానీ ఇప్పుడు స్కోర్లు పెంచాలంటే మాకు మీరు అలసిపోకర్లే, ఎంటర్టైన్మెంట్ ఇస్తే చాలు. ఓకే, మీరు గెటప్ చేంజ్ చేసుకుంటారు, మీకు మంచి సిచ్యువేషన్ ఇస్తాం, దాంట్లో మీరు పర్ఫార్మెన్స్ ఇస్తారు మాకు. సో మీ గ్యాంగ్ నుంచి ఎవరు వెళ్తున్నారు గెటప్ చేంజ్? మొత్తం ఫ్యామిలీ. ఫ్యామిలీ ఓకే, పుల్లట్లు వేసుకోండి. అయితే మీరు మొత్తం గెటప్ చేంజ్ చేసుకుని రండి. బొప్పట్ల గ్యాంగ్ ఈసారి ఓ మీ గ్యాంగ్ ఇద్దరు గుండాలని పంపిస్తున్నారా మీరు? హీరోసా? ఓ సారీ హీరోస్. ఓకే, వెళ్ళి గెటప్ చేంజ్ చేసుకోండి. సో గెటప్లు మార్చుకోమని చెప్పాను పుల్లట్ గ్యాంగ్ కిను బొప్పట్ల గ్యాంగ్. మీ దాంట్లో నుంచి అయితే ఇద్దరైతే వెళ్ళారు, కానీ పుల్లట్లు అయితే మొత్తం పుల్లట్లు వేయడానికి వెళ్ళిపోయారు, మొత్తం బ్యాచ్ అంతా వెళ్ళారు. సో ఆ బ్యాచ్ ఎలా వస్తారు ఏంటి వాళ్ళ సిచ్యువేషన్ చూద్దాం ఇప్పుడు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. కావాలంటారు కత్తినోళ్ళు
వచ్చినోళ్ళు చచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు. గెటప్లు మార్చిన స్టెప్పులు మాత్రం ఒరిజినల్ స్టైల్లోనే వేస్తారు. వెరీ గుడ్, సూపర్. సో ఆవిడకి మీసాలు పెట్టారు, ఇవి ఒరిజినల్. ఇవిడికి మీసాలు పెట్టారు, ఇంచుమించుగా ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. ఓకే, ఈ కాంబినేషన్ లో మామూలుగా బయట విషయాలన్నింటినీ చాడీలు చెప్పుకోవడాలు, గాసిప్పులు చెప్పుకోవడాలు ఇలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కదా ఫ్యామిలీలో. అలా మీ ఫ్యామిలీలో ఒకళ్ళు ఉన్నారు. అంటే అహనా పెళ్ళంటే సినిమాలో ఒక ఆయన రెడీ అనుకుంటూ వచ్చి చెవులు చెప్పి వెళ్తుంటాడే, ఆ టైప్ అనమాట. మీ ఫ్యామిలీలో కూడా ఒకడు ఉన్నారు. దానివల్ల వచ్చే కష్టాలు ఏంటి, ఆ సిచ్యువేషన్ ఏంటి మేము చూద్దాం అనుకుంటున్నాం. రైట్, మ్యాటర్ అర్థమైపోయింది కదా? వెరీ గుడ్, యాక్షన్. కొట్టుడు కొడితే చిన్నదానా పలక మారిపోతావే పడుతుదానా రాటు తేలిపోయావో నీటుగాడా రాటు తేలిపోయావో నీటుగాడా. ఆఫీస్కి వెళ్ళొస్తాను, ఇంట్లో దొంగలు పడుతున్నారంట, చూసి తెరు అమ్మా. సరే అండి, బాయ్ బంగారం, బాయ్. రోజు ఎదురొస్తావు కదా బంగారం, రామ్మా. ప్రతిసారి చెప్పాలి. అమ్మయ్య, మా ఆయన వెళ్ళిపోయాడు. ఆ మహేష్ బాబు వస్తే ఎంత బాగుండో. త్వరగా రావట్లేదే. రోజు ఎవరో ఒకరి కాపురంలో నిప్పులు వేయకపోతే నాకు నిద్ర పట్టదబ్బా. ఈ రోజు ఎవరు వస్తారో చూద్దాం. ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత సంతోషంగా ఉంటుందో చూడాలని ఉంది. హాయ్ సమంత. ఏంటి ఇంత లేటా? ఏం చేయను, లేట్ అయిపోయింది. మా ఆయన ఇప్పుడు వెళ్ళిపోయాడు. అవునా, అయితే మనకి ఈ రోజు పండగేనమాట. ఇంకేంటి చెప్పాలి నువ్వే. అయితే ఈ రోజు మనం ఎక్కడెక్కడికి వెళ్దాం? ఫస్ట్ ఐమెక్స్ కి వెళ్దాం, ఓకే, తర్వాత బిర్యానీ, ఇంకా సరే ఈ రోజు ఇది దొరికింది. సినిమాకి దీని వెళ్దాము, సంగతి ఏంటో తర్వాత చూపిస్తాను. అక్కడి నుంచి అంటే బయటికి కూడా వెళ్దాం. ఏ ఆ? ఏంటి తర్వాత మాట్లాడదు లేక ఫస్ట్ మంచినీళ్ళు తాగు. మంచినీళ్ళతో చెప్తున్నా. గా. 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 ఏమైంది వీడికి? ఇది మా ఏరియాలో పెద్ద గయ్యాలది. వాళ్ళ కొంపలు వీళ్ళ కొంపలకి గయ్యాలు పెట్టి ఆనందపడుతుంది. ఓహో, అందుక బాగా అయింది. సరే డార్లింగ్, నేను వెళ్ళొస్తాను. బాయ్. ఏంటమ్మా చెల్లమ్మా, ఏమైంది? ఓకే ఓకే ఓకే, డాన్స్ చేసి నేర్చుకుంటా. యోగాసనాలు నేర్చుకుంటావు అంతే కదా? చెల్లమ్మా తప్పమ్మా, అన్నయ్య అంటుండమ్మా. ఏంటండి తప్పు చెల్లమ్మా, నేను అన్నయ్య అంటుండమ్మా. చెప్పు. ఓహో, చపాతీలు అంటే నేర్పివే. ఓకే ఓకే దాని పని ఏంటో చూడు. సరే, ఏంటి మా ఆయనకే నా మీద చాడీలు చెప్పి కొట్టేద్దామని చూస్తున్నావా? ఈ వాటర్ లో ఇంత మహత్యం ఉందని తెలుసుంటే నేను ఇలాంటి 10-15 లీటర్లు కొనుక్కునేవాడిని. చాలా మంది చేత తాయిపించాలి అవి. వెరీ గుడ్, వెల్ డన్, సూపర్. అన్నట్టు అంత బాగుంది. ఇప్పుడు మీ పేరు సమంత.
మీ పేరు? మహేష్ బాబు. అరే ఒక గిన్నె నీళ్ళు తెస్తే అందులో దూకితే ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను రా. వెరీ వెల్ డన్, సూపర్, గుడ్ వన్. థ్యాంక్ యూ. సో మీ స్కోరు వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అయిపోయిన తర్వాత డిసైడ్ చేద్దాం. ఓకే ప్లీజ్ బుల్లెట్లై. గాజువాక సెంటరు కాడ గాజుల కొట్టు గంగారావు. గాజువాక సెంటరు కాడ గాజుల కొట్టు గంగారావు. సైజ్ చూస్తా రమ్మంటూ నా చేతులు గిల్లాడు. అయ్యో పాపం, అయ్యో పాపం. జువ్వల పాలెం జంక్షన్ కాడ ఆ టైలర్ షాపు టైగర్ బాబు. అదే జువ్వల పాలెం జంక్షన్ కాడ టైలర్ షాపు టైగర్ బాబు. సూపులతోనే చుట్టూ ముట్టి కొడతలు తీసాడు. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం. నేను ఇంకా మోకాళ్ళనే పెట్టిందే అనుకుంటున్నాను చెప్ప అది. ఓకే గెటప్లు చాలా బాగున్నాయి. సో ఇంత బాగా పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి నాకు ఐడియా వచ్చింది. మీలో ఒకళ్ళు డైరెక్టరు, ఇంకోళ్ళు ఆడిషన్స్కి వచ్చారు ఆ డైరెక్టర్ దగ్గరికి. ఒక లేడీ డైరెక్టర్ దగ్గరికి, ఇంకోళ్ళు యాక్ట్రెస్ అవుదాం హీరోయిన్ అవుదాం అని. సో ఆవిడేమో ఆడిషన్స్ చేస్తుంది మీకు. సో మీలో ఎవరు డైరెక్టరు ఎవరు హీరోయిన్ డిసైడ్ చేసుకోండి. ఆ ఆడిషన్లో ఏం జరుగుతుంది అనేది మాకు కాస్త ఎంటర్టైనింగ్గా చూపిస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఓకే మెలికలు తిరగండి. మేడం గారు నమస్తే మేడం. ఎవరమ్మా నువ్వు? మేడం గారు నా పేరు స్వప్న మేడం. స్వప్నానా? మేడం ఏం గారు- చేద్దామని వచ్చా? నేను హీరోయిన్ అవుదామని వచ్చాను మేడం. హీరోయిన్ అవుతావా? అవును మేడం. ఎవరమ్మా మంది? శ్రీకాకుళం మేడం. శ్రీకాకుళం. ఆ. నేను వెస్ట్ ఇండీస్ అనుకున్నాను. మేడం మా పక్కూరు మేడం, మీకెలా తెలుసు మేడం అది? సరే నీకేంటి వచ్చి చెయ్యు. మేడం గారు ఓకే. ఆ. ఐదు కుర్రోడు ఈదికొచ్చాడు, ఐదు కుర్రోడు ఈదికొచ్చాడు. అద్దాల మేడ చూసి దుబ్బున పడ్డాడు, దుబ్బున పడ్డాడు, దుబ్బున పడ్డాడు. ఏం మేడం పెర్ఫార్మెన్స్ నచ్చలేదా మేడం? బాగా చేసావు, బాగా చేసావు. ఇట్రా. థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్ మేడం. నువ్వు అందంగా నువ్వే ఉంటావు అనుకుంటా. అవును మేడం, మా ఊరు మొత్తం నేనే అందుకు మేడం. అదే అద్దాలు లేవో నాకు అర్థమైంది. మీ ఊర్లో మేడం మీకెలా తెలుసు మేడం? అద్దాలు లేవు మేడం, మా ఊర్లో అమ్మట్లేదు మేడం. అదే అదే తెలిసిపోతుంది, నేను చూసి తెలిసిపోతుంది. ఓకే మేడం. ఇప్పుడు ఈడికి రా. మేడం. నీకు పర్ఫార్మెన్స్ బాగా చేసావు. థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్ మేడం. సెంటిమెంట్ వచ్చా నీకు? సెంటిమెంట్ మేడం సూపర్ చేస్తాను మేడం. చేస్తావా? బాగా చేస్తావా? బాగా చేస్తాను మేడం. ఓకే ఓకే. ఇప్పుడు నీకు మొగుడు ఉన్నారు కదా? మొగుడు ఉన్నాడు మేడం. ఉన్నాడు, నేను చెప్పే దాంట్లో. చచ్చిపోయాడు. అబ్బా ఎంత మంచి మాట అన్నారు మేడం. అబ్బా, అబ్బా. ఇప్పుడు నీ మొగుడు చచ్చిపోయాడు. అబ్బా. సో నీ మొగుడు చచ్చిపోతే ఎలా ఏడుస్తావు? ఓకే మేడం. మేడం మీరేమో అనుకోనంటే ఒకసారి మీరు మా మొగుడు గెటప్లు ఉంటే నేను సీన్ ఇన్వాల్వ్ అయిపోతాను మేడం. నన్ను చంపేస్తావా? జస్ట్ క్యారెక్టర్ కోసం. సరే కానీ. ఓకే మేడం ఒకసారి. నా పెరిమిటే పెరిమిటే నువ్వెంత వేగం చచ్చిపోతావు అనుకోలేదు. నా పెరిమిటే పెరిమిటే నాకు బాహుబలి సినిమా తీసి కళ్ళ ముందు బలైపోనావు. నా పెరిమిటే పెరిమిటే నీకెంత వేగం గాలి ఎత్తుకెళ్ళిపోతావు అనుకోలేదు. నా పెరిమిటే పెరిమిటే ఓ నా పెరిమిటే నా రాత్రిపూట మల్లెపూలాలు చేస్తారు. పెరిమిటే పెరిమిటే నేను రాత్రిపూట కాలువలు వేసుకోవాలి. పెరిమిటే నా పెరిమిటే. నా పెరిమిటే ఇప్పుడు నేను అసలు హీరోయిన్ అయిపోయినది రాదు. అందరూ ఊర్లు చూస్తారు. పెరిమిటే పెరిమిటే నా పెరిమిటే. చాలా బాగుంది. నేను హీరోయిన్ అయిపోయాను మేడం. బాగా అయిపోతుంది మేడం. దీన్ని ఎట్లనైనా పంపించారు. ఇంకో సాంగ్ పర్ఫార్మెన్స్ బాగా చేసావు మేడం. ఇంకా చాలా బాగా చేసావు. థ్యాంక్స్ మేడం. నేను హీరోయిన్ అయిపోయినా మేడం. నువ్వు డెఫినెట్ హీరోయిన్ అయిపోతావు. కానీ ఒకటి చేస్తే చెప్పండి మేడం. కానీ ఒకటే ఇక ఫైనల్ ఇది చేస్తే నువ్వు హీరోయిన్. ఇట్రా ఇడికిరా ఇడికిరా. మళ్ళీ కొట్టేసేలా ఉంది. కొంచెం దూరం ఉండి ఈడ. సరే ఈ పెళ్లి మొగుడు ఎన్నొద్దు, నీకు బాయ్ ఫ్రెండ్.
అబ్బా ఎంత మంచి మాట అన్నారు మేడం. అబ్బా చింకేసేస్తుంది నాకు. అబ్బా ఇటు పంపించేయచ్చు తొందరగా. నీ బాయ్ ఫ్రెండ్ ఓకే మేడం. నేను మోసం చేశాడు, నీకు 3 నెలల కడుపు. అబ్బా మళ్ళీ మంచి మాట అన్నారు. అబ్బా నీ బాయ్ ఫ్రెండ్ నీకు కనిపిస్తే నువ్వు ఏ విధంగా మాట్లాడతావు. ఓకే మేడం. ఓకేనా? సరే చెయ్యి. మేడం మీరు ఏమనుకున్నంటే ఇప్పుడు నా బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ మీరు ఏంటి ఇది నన్నేనా? మేడం మేడం ఇక్కడ ఎవరున్నారు మేడం మీరు తప్పించి నాకు. రవి రవి నీకే అన్యాయం చేశాను రవి. నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళా నువ్వు నాటకాలు ఆడుతున్నావు? చెప్పు రవి, ఇప్పుడు నా బిడ్డకి తండ్రి ఎవరు చెప్పుకోమంటావు రవి? ఎవరే నువ్వు? అదే రవి నువ్వు అన్న మాట. ఎవరు నువ్వు అంటావా? ఆ కృష్ణకాంత్ పార్క్ అడుగు రవి ఎవరైనా చెప్తారు. ఆ గోకుల్ థియేటర్ అడుగు ఎవరైనా చెప్తారు. ఆ ఐమాక్స్ అడుగు రవి ఎవరైనా చెప్తారు. ఇప్పుడు నువ్వు ఎవరైనా అడుగుతావా రవి? అసలు నువ్వెవరు నాకు తెలియదు. రవి నిజంగా నీకు తెలియదా రవి? తెలియదు నాకు ఎవరు నువ్వు. కరెక్ట్ చెప్పు రవి. నాకు ఎవరు నువ్వు తెలియదు. నీకు నా సంబంధం లేదు. చెప్పు. నేను అడుగుతానని నీకు ఎవరు తెలియదు రవి? ఎవరు నాకు తెలియదు. నాకు తెలియదు. సో నువ్వు గ్యారంటీ హీరోయిన్ అవుతావు, డౌటే లేదు అందులో. నీ పర్ఫార్మెన్స్ అలా ఉంది. పాపం డైరెక్టర్ గారు నీ కష్టాలు నాకు అర్థమయ్యాయి. బాగా కొట్టేశాడు. బాగా కొట్టాడు కదా, బాగా ఇన్వాల్వ్ అయ్యాడు. వెల్ డన్, సూపర్. అదేంటంటే హైలైట్ ఏంటంటే మీరు ఇంత పెర్ఫార్మెన్స్ చేస్తుండగా సగం చున్నీ అయినా మొహాన్ని కట్టం పెట్టుకున్నారు, లేకపోతే వీక్తో అయినా కవర్ చేశారు. కానీ ఇట్లా సామాన్లు ఏమీ పట్టించుకోకుండా ఇంత బాగా పెర్ఫార్మ్ చేశారు కాబట్టి వెల్ డన్, సూపర్. సో మీ బొబ్బట్లు బాగా పేలాయి. సో ఏం జరిగిందో మార్కులు ఇప్పుడు నేను చెప్తా ప్లీజ్. సూపర్. పుల్లట్లు బొబ్బట్లు చాలా బాగుంది, మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు మాకు. అండ్ చాలా రోజులతో నవ్వుకున్నాం మేము. అంటే రోజు నవ్వుకుంటున్నాం, వేరే విషయం అనుకోండి, అలా అనకూడదు కదా. ఓకే పుల్లట్లు గ్యాంగ్ చాలా బాగా చేశారు కాబట్టి ఇంకా నేను స్కోర్ ఇవ్వాల్సిందే మీకు, ఎందుకంటే అంత బాగా వచ్చింది. 200 పాయింట్స్. వాళ్ళు 4 కష్టపడ్డారు కానీ ఇక్కడ ఓన్లీ 2 చేశారు. ఆడిషన్స్ అవన్నీ బాగా వచ్చాయి, బట్ వాళ్ళకి ఇచ్చినంత స్కోర్ మీకు ఇవ్వలేనుగా, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ 200 ఇచ్చాను నేను. కాబట్టి 300 ఇస్తా. అసలైన కిక్ వస్తుంది ఇప్పుడు. 4 కలిసి ఒక గ్యాంగ్గా ఈ రౌండ్ ఆడతారు. 90 సెకండ్స్ టైంలో ఎవరు ఎక్కువ స్కోర్ చేసుకుంటారో వాళ్ళే వాళ్ళ విన్నర్స్ అవుతారు. మా అయితే 200 ఎక్కువ ఉన్నారు అంతేగా, మనం కవర్ చేసేస్తాం. మనకు తెలుసు, ఊరికే ముందు లీడ్ ఇచ్చాం, పిల్లలు కదా అని ఇచ్చాం, అంతే కదా. బాగా కవర్ చేసా కదా. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ రౌండ్ లో ఎవరు బెటర్ గా ఆడితే వాళ్ళే విన్నర్స్ అవుతారు. లాస్ట్ రౌండ్ కాస్కోర వాస్కోడిగామా. ఓకే, కాస్కోన వాస్కోడిగామాలో ఫస్ట్ పుల్లట్ల బ్యాచ్ మీరు ఆడబోతున్నారు. మామూలుగా 1 కాలుతో ఆడితే ఫుట్బాల్, మొత్తం 4 కాళ్ళతో ఆడతారు మీరు. మీకు ఇద్దరు కాళ్ళకిను కట్టారు కదా, అది దాన్ని ఏమంటారు మా ఊర్లో? ఓకే, కాళ్ళు లాంటిది ఏదో కట్టారు, బెల్ట్ అనుకోండి. బెల్ట్ వేసారు మీకు. సో ఇక్కడ నుంచి ఒక్కొక్క బాల్ తీసుకోవాలి. ఆ బెల్ట్ తో బాల్ ని జాగ్రత్తగా తోసుకుంటూ వెళ్ళి ఆ గోల్ పోస్ట్ లో వేయాలి. ఇగానే 100 పాయింట్లు వస్తాయి మనకి. అందులోనే ఉండాలి అది బాల్. అండ్ కాలుతో లోపల తన్నకూడదు. ఇద్దరి మధ్యలో ఉన్న బెల్ట్ తోనే బాల్ ని ఇక్కడ నుంచి జాగ్రత్తగా, అది అటు ఇటు వెళ్ళిపోతుంది. దాంతోపాటు మీరు కూడా అటు ఇటు వెళ్తూ జాగ్రత్తగా దాన్ని అందులో వేయాలి. రైట్, మీకు 90 సెకండ్స్ టైం ఉంది. మ్యాక్సిమం స్కోర్ చేయండి. మనం వాళ్ళకంటే 200 పాయింట్స్ తక్కువలో ఉంది, అంటే ఓ 2 బాల్ ఎక్స్ట్రా వేయాలి వాళ్ళకంటే. ఓకే, ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 1 2 3 గో.
తోస్తున్నారు. ఎక్కువ తోస్తే దూరం వెళ్ళిపోతుంది. ఎక్కువ తోయకండి, మెల్లగా తోసుకుంటే వెళ్ళండి. మెల్లగా వెళ్ళండి, మెల్లగా వెళ్ళండి, ఏం కాదు. 3, 2, 1 టైమ్ అప్. సూపర్, చాలా బాగా ఆడారు, కానీ కష్టం, చాలా కష్టం. అండ్ వీళ్ళు పాపం తెలియక స్టార్టింగ్ లో గట్టిగా తన్నారు. గట్టిగా తింటే 2-3 బయటకు కూడా వెళ్ళిపోయి గోల్ పోస్ట్ లోకి వెళ్ళకుండా. సో ఎన్ని వేసారో చూద్దాం. ఓకే, సో మీరు గోల్ పోస్ట్ లో మొత్తం 1, 2, 3, 4, 5, 6, 7 బాల్స్. సో మీ టీమ్ కి 700 పాయింట్స్ తీసుకొచ్చారు మీరు. సో మీ టోటల్ స్కోర్ అయింది 1100. వీళ్ళు ఉన్నారు 600. అంటే మీరు 6 బాల్స్ గోల్ పోస్ట్ లోకి వెళ్ళాలి. వెళ్తే మీరు గెలుస్తారు, వెళ్ళకపోతే యాజ్ యూజువల్ గా మీరే గెలుస్తారు. ఎందుకు మీరే గెలుస్తారు అనిపిస్తుంది నాకు, అంతే కదా? ఆవిడ ఆల్రెడీ దండాలు పెట్టుకుని పూజ చేసావు అనుకుంటుంది. సో చూద్దాం, పుల్లట్ల బొబ్బట్ల. లెట్స్ గో ఫర్ ఇట్. పండు, టెన్షన్ పడకుండా ఆడండి. మీ గ్యాంగు బొబ్బట్లు. మీకు మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పక్కర్లేదు, రామాయణం మీ అంతా తెలుసు. సో మీ టైం 90 సెకండ్సే ఉంది. 6 కంటే ఎక్కువ బాల్స్ వేస్తేనే కానీ గెలవరు మీరు. రెడీ? ఈ టైం స్టార్ట్స్ ఇన్ 1, 2, 3 గో. కాలుతో కాదు, అమ్మాయిలు చూడండి ఎంత బాడుతున్నారు. చచ్చిపోండి, కాలు పెడుతున్నావు. అసలు మధ్యలో ఉన్న బెల్ట్ ఏది? కొంచెం కల్తీ లేని కొత్త చిరుగాలై ఎగరేసే సంతోషం. వెళ్ళండి. జెండా జాగో, జాగోరే జాగో, జాగోరే జాగో, జాగోరే జాగో, జాగో, జాగోరే. అది మైనస్ అయిపోద్ది, కాలుతో దోస్తే మైనస్. జాగోరే జాగో. లాస్ట్ 30 సెకండ్స్. టైమ్ అప్. ఓకే, ఇందాక దాంట్లో బాయ్స్ సూపర్ గా ఆడి, ఈసారి మీ గర్ల్స్ ఇంకా సూపర్ గా ఆడారు. వండర్ఫుల్. కాస్త వాళ్ళు బుర్ర వాడారు, నువ్వు కనీసం అరికాలు కూడా వాడలా. వాళ్ళు చక్కగా రిటర్న్ వచ్చేటప్పుడు కుంటుకుంటూ వచ్చారు నడవడానికి. మీరు కాళ్ళలో కాళ్ళు వేసుకుంటూ కొట్టుకుంటూ వచ్చారు. మీరేమో ఫుట్బాల్ ఆడతారు అక్కడ దాకా వెళ్ళి. సో అందుకే మీరు ఆడుతుంది కాలుతో తన్నినందుకు దాన్ని నేను తీసేశాను. సో ఇప్పుడు అందులో ఉన్నాయి 1, 2, 3, 4, 5 and 6. యాక్చువల్గా అయితే 7 ఉండాలి, ఒకటి మైనస్ చేశాను, 6 ఉన్నాయి. మీ స్కోర్ ఏమో 600 ఉంది, అక్కడ వాళ్ళ స్కోర్ ఏమో 11 ఉంది. సో ఇక్కడ 600కిను అక్కడ 600 యాడ్ అయితే మొత్తం 12 అవుతుంది. కానీ మైనస్ చేస్తాను కదా మళ్ళీ, నేను బోనస్ చేసేసాను కదా. సో ఏం చేయడానికి ఏం లేదు కదా. సో దాన్ని బట్టి ఉద్దేశం ఏంటంటే మీరేగా గెలిచింది. కంగ్రాచులేషన్స్. ఇక్కడతో కాసుకున్న వాస్కోడి గామా ఫినిష్ చేసి టోటల్ స్కోర్స్ కూడా మనకు తెలిసిపోయాయి. పుల్లట్ల గ్యాంగ్ 1100 పాయింట్స్ అండ్ ఇవాల్టి విన్నర్స్ బొబ్బట్ల గ్యాంగ్ 1200 పాయింట్స్. జాంపేట గాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుక్క నొక్కేస్తానే, కొత్తపేట గాడ కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టేస్తానే. నేను చిచ్చుబుట్టి లాంటి వాడిని రెచ్చగొట్టి సంపమాక కచ్చదియ్యదు కూడెక్కువ. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, వెచ్చని వయసుని తింటుగా చేసుకో.
సూపర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. 2 గ్యాంగులు బిభత్సంగా ఆడారు ఇవాళ. సూపర్ కిక్ ఇచ్చారు మా అందరికి. థ్యాంక్స్ లాట్. మీరు కూడా బాగా ఎక్కిచ్చారు. థ్యాంక్స్ అమ్మాయి ఫైనల్లీ ఒకడు మెచ్చుకున్నాడు. సో నేను ఇందాక ఎప్పుడో చెప్పాను, ఇప్పుడు చెప్తారండి లాస్ట్ లో. ఓకే అండ్ 100 పాయింట్ల డిఫరెన్స్ కాబట్టి మా ఉద్దేశంలో 2 గ్యాంగులు విన్నర్సే. వెరీ గుడ్, సూపర్. అందుకే మీకోసం గిఫ్ట్ వోచర్ కార్డ్స్ ఫ్రమ్ ఈటీవీ ప్లస్. చూసారుగా, వీళ్ళకి మాత్రం సూపర్ కిక్ వచ్చింది, మీకు వచ్చి ఉంటుంది. అయితే రండి మా షోలో పార్టిసిపేట్ చేయండి, మీ గ్యాంగ్ తో సహా రండి. అంటే ల్యాండ్, దిస్ ఇస్ ప్రదీప్. థ్యాంక్ యూ. దిల్ కా చోర్ కా 300 మందికే దక్కింది కిక్కు.